ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతోంది. వారి గొడవ ఇప్పట్లో సద్దుమణికేటట్టు కనిపించడం లేదు. వివాదం మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి రంగంలోకి దిగింది. ముంబై నుంచి ఆమె హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని మోహన్ బాబు ఇంటికొచ్చారు. గొడవను ఆపేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు మరోవైపు మంచు విష్ణు కాసేపట్లో అక్కడికి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో విష్ణు వస్తే పెద్ద గొడవ జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే మంచు విష్ణు టీం మాత్రం ఈ ప్రచారాన్ని అయితే కొట్టిపారుస్తుంది. మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని, ఆయన హైదరాబాద్ వస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని చెప్తోంది. విష్ణు అధికారికంగా ప్రకటించే వరకు ఎవరు నమ్మొద్దని కూడా అంటోంది. నిన్న కూడా విష్ణు టీం గొడవ అవాస్తవం అంటూ ప్రకటన అయితే విడుదల చేసింది. కానీ చివరికి గొడవ జరిగినట్టుగా కూడా తేలింది. మళ్లీ మంచు విష్ణు రావడం లేదని విడుదల చేసిన ప్రకటనపై నిజమేంతా అన్నది కూడా తెలియాల్సిందే. ఇప్పటికే మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు, మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లు భారీగా చేరుకున్నారు. అక్కడకు సుమారు 80 నుంచి 100 మంది అక్కడున్నారు. అయితే మనోజ్ బౌన్సర్లను సెక్యూరిటీ లోపలికి ఎంట్రీ చేయలేదని తెలుస్తోంది. ఇటు మరోవైపు మంచు లక్ష్మి గొడవ ఆపేందుకు ఇద్దరూ మాట్లాడుతున్నట్టుగా సమాచారం. కానీ మనోజ్ ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గనట్టుగా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కేసు విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్లేందుకే సిద్ధమయ్యారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మంచు కుటుంబం గొడవపై పహాడీ షరీఫ్ పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సింది. డయల్ 100కి చేయడంతో మంచు వారి ఇంటికి వెళ్లినట్టుగా పహాడీ షరీఫ్ ఎస్ఐ ఆదివారం ప్రకటించిన తర్వాత జరిగిన దానిపై కేసు పురోగతిపై మాత్రం ఇంతవరకు ప్రకటన చేయలేదు పోలీసులు. మంచు మనోజ్ కి జరిగిన గాయాల రిపోర్ట్ను ఆసుపత్రి వర్గాలు పోలీసులకు అందించగా వాటి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు వారు సిద్ధమయ్యారనైతే సమాచారం. ఇద్దరి స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకు పోలీసులు మనోజ్ ఇంటికెళ్లారని తెలుస్తోంది. పోలీసుల అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు అసలు గొడవ ఏంటి, ఎవరెవరిని కొట్టారు అన్నదైతే తేలేటట్టు కనిపించడం లేదు.